హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్. ఈరోజు వచ్చేసి లోకల్ కూలర్లో స్విచ్లకు వైరింగ్ కనెక్షన్ ఎలా అయ్యానో చెప్తాను. స్విచ్ ఫస్ట్ కూలర్ ప్లగ్ కరెంట్ ప్లగ్లోకి వెళ్ళి తీసేయాలి. అందులో ఉంటే ఏంటంటే మనం చేయి పెట్టినప్పుడు అడుతూ రావడం లాంటి షార్ట్ వస్తుంటాయి. ప్లగ్ తీసేయాలి. ప్లగ్ రిమూవ్ చేసి కూలర్ రిపేర్ స్టార్ట్ చేయాలి. కూలర్ మోటార్ ఉంటుంది. కూలర్ మోటార్కు 4 వైర్లు ఉంటాయి. ఒకటి న్యూట్రల్, కతిమేం 3 ప్లస్. బ్లూ కలర్ మాత్రం న్యూట్రల్ అన్నట్టు. ఇంకోటి ఆటో స్ప్రింగ్ ఉంటుంది. ఆటో స్ప్రింగ్కు 2 వైర్లు ఉంటాయి. దాంట్లో న్యూట్రల్ ప్లస్ అనేది ఏమి ఉండదు. ఎటు అయినా కనెక్షన్ ఇవ్వచ్చు, ఇక్కడ అక్కడ. వాటర్ పంపుకు 2 ఉంటాయి వైర్లు. దానికి వచ్చేసి ఇక్కడ అక్కడ కనెక్షన్ ఇవ్వచ్చు, ఎటు అయినా ఇవ్వచ్చు. ఇంకోటి మెన్స్ కార్డ్ వైర్ ఉంటుంది, పవర్ కేబుల్. ఆ పవర్ కేబుల్ కింద 3 వైర్లు ఉంటాయి. అందులో ఒకటి రిమూవ్ చేసేసి 2 ప్లస్ మైనస్ తీసుకొని పెట్టాలి. ఇందులో ఇప్పుడు స్విచ్ ఉంటుంది. ఒక్కొక్క స్విచ్కు 4 పిన్స్ ఉంటాయి. ఒకటి ఎల్ అని ఉంటుంది, నెంబర్ 1, 2, 3 ఉంటాయి. ఎల్ అనేదేమో పవర్ కనెక్షన్ ఇవ్వనీకి. ఒక స్విచ్ నుంచి ఒక స్విచ్కి ఎల్ అనే కనెక్షన్ కింద పవర్ కనెక్షన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. 1, 2, 3 అనేదేమో వాటర్ పంపు, కూలర్ ఫ్యాన్ మోటార్ వినిపించడానికి. 1 దగ్గరనేమో కూలర్ ఫ్యాన్ మోటార్ వెనక ముందుకెళ్ళి చూశాక 1 దగ్గరనేమో రెడ్ పెట్టాలి. 2 దగ్గరనేమో వైట్ పెట్టాలి. 3 దగ్గరనేమో బ్లాక్ పెట్టాలి. 3 వచ్చేసి స్పీడ్ ఎక్కువ, 2 స్పీడ్ తక్కువ, మీడియం. 1 వచ్చేసి స్పీడ్ తక్కువ, రెడ్. ఇందులో వచ్చేసి ఇంకోటి ఆటో స్ప్రింగ్ వైర్లు ఉంటాయి కదా. ఆటో స్ప్రింగ్ ముంగటికెళ్ళి స్విచ్ ఏది ఉందో చూసుకొని ఆటో స్ప్రింగ్ వైర్ దగ్గరికి వచ్చాక 1కు 3కు కలిపి ఒక వైరింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఇది 1 దగ్గర 3 దగ్గర పెట్టేసేయాలి. 1కు 3కు ఇట్లా వైరింగ్ పెట్టేసుకొని 1 దగ్గర 3 దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే టూ సైడ్ ఆన్, 2 సైడ్ ఆఫ్ అవుతుంది. ఇట్లయితే ఏదో ఒక దగ్గర పెడితే ఒకటే కాయ వస్తుంది, 2 దిక్కులు రాదన్నట్టు. అప్పుడు ఇంకోటి వాటర్ పంపు సేమ్ అట్నే 1 దగ్గర కానీ 3 దగ్గర కానీ 2 దిక్కుల కనెక్షన్ పెట్టాలి. 1K కానీ 3K కానీ కనెక్షన్ ఇవ్వాలి. కింద 2 సైడ్ ఆన్ ఉంటుంది, 2 సైడ్ ఆఫ్ ఉంటుంది. అట్లయితే 2 దిక్కులు ఇచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి పవర్ వైర్ ఉంటుంది కదా, పవర్ వైర్ తీసుకోవాలి. తర్వాత పవర్ వైర్ తీసుకున్నాక ఎల్ ఇప్పుడు 2 ఇంకా వైర్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్విచ్కు ఎంత గ్యాప్ ఉందో చూసుకొని అంతకన్నా కొద్దిగా పెద్ద వైర్ తీసుకోవాలి, చిన్న ముక్కలు. అట్లాంటి 2 ముక్కలు తీసుకొని ఎల్ అనే దగ్గర ఒక దగ్గర పెట్టేసేయాలి. ఆ ఎల్ నుంచి ఇంకో ఎల్కు స్విచ్కు ఇచ్చేసేయాలి పవర్ కనెక్షన్. మొత్తం ఎల్ అనే దానికి నుంచి నడుస్తుంటుంది. అక్కడ ఎల్లుకి ఇచ్చేస్తాము కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ స్విచ్కి వస్తుంది, పక్క స్విచ్కు. దాని నుంచి ఇంకో ఎల్లుకి వస్తుంది. ఇట్లా కనెక్షన్ ఇవ్వడం అంటే 3టికి కరెంట్ పాస్ అవుతుంది అన్నట్టు. ఎల్లుకి ఇవ్వడం వల్లనే స్విచ్ కరెంట్ పాస్ అవుతుంది. ఈ నెంబర్స్ దగ్గర కరెంట్ ప్లస్ పెడితే కరెంట్ అనేది పాస్ కాదు. ఇప్పుడు ఈ స్విచ్ కార్డ్ ఇచ్చాను కదా, ఒకటి ఇటు పక్కకు ఒకటి అటు పక్కకు అన్నట్టు నేను పెట్టాను. స్టార్టింగ్లో పెట్టిన ఇక్కడికి వెళ్ళి అక్కడ మార్చుకోవచ్చు. మొత్తం మీద మాత్రం అనే ఆప్షన్ దగ్గర నుంచే పవర్ సప్లై. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి, పవర్ వస్తుందా వస్తలేదా అని. ఒక్కొక్కసారి పవర్ పెట్టి తీసేసినప్పుడు అయినా ఆ మెన్స్ కార్డ్లో పవర్ అయినా కొట్టేస్తుంది. ఫస్ట్ అది అయినా చెక్ చేసుకోవాలి. మెన్స్ కార్డ్ అని వస్తుంది, ఆ ఫ్యాన్ కన్వెన్సర్ కాయలు అయినా పవర్ వస్తుంటుంది అప్పుడప్పుడు. ఇట్లా ఎల్ కలెక్షన్లు అన్నీ ఇచ్చాక ఇది కలెక్షన్స్ అయిపోయినట్టు. ఇప్పుడు తర్వాత ఫ్యాన్ మోటార్ అది ఇప్పుడు ఎలాగ కరెంట్ వైర్ ఉంది కదా, దాంట్లో ఇంకొకటి న్యూట్రల్ ఉంటుంది కదా, దాని న్యూట్రల్ తీసుకోవాలి. ఈ కూలర్ దాంట్లో మాత్రం బ్లూ కలర్ మాత్రం ఉంటుంది. ఫ్యాన్ మోటార్కు బ్లూ కలర్ తీసుకోవాలి. ఆటో స్ప్రింగ్ వైర్ ఒకటి తీసుకోవాలి, వాటర్ పంప్ వైర్ ఒకటి తీసుకోవాలి. ఈ 4 తీసుకొని ఒక్క దగ్గర కానీ టేప్ వేసేయాలి. ఫ్యాన్ మోటార్లో మాత్రం వైట్, రెడ్, ఎల్లో, బ్లాక్, బ్లూ ఉంటుంది. బ్లూ మాత్రమే న్యూట్రల్. ఇప్పుడు ఈ
ఇప్పుడు ఇవి కరెంటుకు సంబంధించినవి వచ్చేసి వాటర్ పంపు, ఆటో స్ప్రింగ్, కరెంటు పవర్ కేబుల్కి వెళ్ళి ఒక వైరు, ఫ్యాన్ మోటార్ది బ్లూ వైరు. ఈ 4 కలిపి టేప్ వేసుకోవాలి. టేప్ గట్టిగా వేసుకోవాలి. బ్లూ మాత్రం ఫ్యాన్ మోటార్ మాత్రం బ్లూ ఒకటే నూటలు, అది ఒక్కటి మిక్స్ పెట్టుకుంటే అయిపోతుంది. వాటర్ పంప్, ఆటో స్ప్రింగ్ ఎక్కడ పోయినా గినా ఏమి కాదు, ఇటుగా అటు పోయినా గినా. ఫ్యాన్ రెక్క కాకుండా టేపులు అనేది దగ్గర వేసుకోవాలి కొద్దిగా. ఇంకా ఫ్యాన్ రెక్క కలిగింది అనుకో మళ్ళీ రన్నింగ్లో ఊసిపోతుంది. ఇట్లా ఇక్కడ వైర్లకు టేప్లు వేసుకున్నాక ఇక్కడ రాడ్లు ఉంటాయి కదా, రాడ్లకైనా టేప్ వేయాలి కొద్దిగా ఊసిపోకుండా గట్టిగా ఉంటట్టు. ఇందులో మీకు ఏది పని చేయకుండా మధ్యలో జాయింట్ ఉంటుంది, జాయింట్ కాడ కానీ చేసుకోవచ్చు. లేదంటే మధ్యలో వైర్లు కట్ చేసి, ఇప్పుడు పైకి వెళ్ళే స్విచ్లు ఆల్రెడీ మీకు ఫిట్టింగ్ ఉందనుకోండి, మధ్యలో కట్ చేసేసుకొని ఆడికే జాయింట్ వేసేసుకుంటే అయిపోతుంది. పైన కలెక్షన్ ఇప్పాలంటే ఇబ్బంది అవుతుంది. అప్పుడు తర్వాత స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కూలర్ తిరుగుతుంది, అన్నీ పని చేస్తాయి. అప్పుడు పని చేస్తలేవన్నా అనుకో, అప్పుడు ఆ గడ్డనన్నా పని చెప్పాలి, లేదా స్విచ్ అన్న పని చెప్పడం ఉండదు. స్విచ్ కింద చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఆటో స్ప్రింగ్, వాటర్ పంపు, ఫ్యాన్ మోటార్ అని ఉంటుంది. దీన్ని చూసుకుంటా వెనకకెళ్ళి కలెక్షన్లు ఇచ్చుకోవాలన్నట్టు అసలు మనం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.